ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారు కదా? మరొకసారి అందరం కలిసి దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి, ఆయన వాక్యం వినడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చక్కటి పాటలు దేవుణ్ణి ఆరాధించారు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు ఎవరైనా ఒక చదవండి స్పష్టంగా, మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించండి. చాలా ప్రాముఖ్యమైన ఘట్టం కాబట్టి అందరూ కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలు కనీసం కొంతైనా మనకు అవగాహన ఉంటే చాలా మంచిది. ఒకటి మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకునే ఇతరులు కూడా తెలియచేయాలి. కాబట్టి దయచేసి చదువుదామా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 10 వరకు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పాడివేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనులకు మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టవలెను. సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శన చేయుటకు అధికారము ఇయ్యబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక ముక్కల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరేచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల జనములను లెక్కకు సముద్రము ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వారు బయలుదేరెను. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన పట్టణమునకు చదివారు కదా? మాట కట్ అవుతుంది, బయటి వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆ మాట వినిపిస్తుంది కదా? దహించెను. ఓకే. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము 1000 ఏళ్ల పరిపాలన, 1000 సంవత్సరముల పరిపాలన. 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు ఏం జరుగుతుంది? 1000 సంవత్సరాల పరిపాలన ఏం జరుగుతుంది? 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ఏం జరుగుతుంది? ఈ 3 విషయాలు, 1000 సంవత్సరాల పరిపాలన అనగానే ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. 1000 సంవత్సరముల పరిపాలనకు ముందు ఏం జరుగుతుంది? ఏ ఏ విషయాలు సంభవిస్తాయి? 1000 సంవత్సరముల పరిపాలన కాలములో ఏ ఏ విషయాలు, ఏ సంగతులు జరుగుతాయి? 1000 సంవత్సరముల పరిపాలన తర్వాత
జరగవలసిన విషయాలు. కాబట్టి ఈ 1000 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలకు ముందు 1000 సంవత్సరాల తర్వాత తెలిస్తే మనకు ఒక అవగాహన అనేది మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే కొంతమంది 1000 సంవత్సరాల పరిపాలన లేదని నమ్ముతున్నారు. ఓకే, వాళ్ళు ఏది నమ్మినా మనం నమ్మేది దేవుని యొక్క వాక్యం. దేవుని ఇష్టం. ఎందుకంటే దేవుడు ఇందులో రాసి ఉంచాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. కొంతమంది ఏమో ఆల్రెడీ 1000 సంవత్సరాల పరిపాలన లేదని ఒకళ్ళైతే, కొంతమంది ఆల్రెడీ 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద ఆల్రెడీ జరుగుతున్నదని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకళ్ళేమో లేదంటున్నారు, ఒకరేమో జరుగుతుంది అంటున్నారు. మనం మాత్రం 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద జరుగుతుంది. ప్రస్తుతం జరగలేదు కానీ అది రాబోయే రోజుల్లో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మరి ఈ విషయాన్ని మనం నమ్మాలి. సరే చూద్దాం. 1000 సంవత్సరముల పరిపాలన బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. బైబిల్లో స్పష్టంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు రాయబడింది. ఇంతకు చూద్దాం. 1000 సంవత్సరముల 1000 పరిపాలనకు ముందు ఏ ఏ సంఘటనలు సంభవాలు జరుగుతాయి దానికి ముందు అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే చూడండి, రాబోయే రోజులలో ప్రాముఖ్యంగా 3 యుద్ధాలు, ఈ 3 యుద్ధాలు ఖచ్చితంగా జరుగుతాయి. భవిష్యత్ కాలములో జరగబోయే 3 ప్రాముఖ్యమైనటువంటి యుద్ధాలు ఏంటంటే, నెంబర్ 1 మొట్టమొదటి యుద్ధం ఏమిటంటే అది వచ్చేసి రష్యా అనగా 3వ ప్రపంచ యుద్ధము. 3వ ప్రపంచ యుద్ధము గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా 2వ రాకడకు సంబంధించినవి. మొదటిది 3వ ప్రపంచ యుద్ధము జరగాలి. 3వ ప్రపంచ యుద్ధము జరగాలి. అది జరిగిన తర్వాత హర్మగిద్దోను యుద్ధము జరగాలి. హర్మగిద్దోను యుద్ధం జరగాలి. దాని తర్వాత గోగు మాగోగు యుద్ధం జరగాలి. గుర్తుపడి భవిష్యత్తులో ప్రాముఖ్యముగా ఈ 3 యుద్ధాలు జరుగుతాయి కూడా. నంబర్ 1 3వ ప్రపంచ యుద్ధము. 3వ ప్రపంచ యుద్ధము. ఇందులో అగ్రరాజ్యమైనటువంటి మరి ఏంటి, ఈ రష్యా రాబోయే రోజులలో రష్యా ఇస్రాయెల్ మీదకి మరి దాడికి రావటం మనం చూడబోతున్నాం. ఇది పెట్టుకొని కాబట్టి ఒకటి ఏంటిది 3వ ప్రపంచ యుద్ధము. రెండవది వచ్చేసి హర్మగిద్దోను యుద్ధము. హర్మగిద్దోను యుద్ధం ఇది ఎక్కడ ఎవరు చేస్తే తర్వాత నేను చెప్తాను. మూడవది గోగు మాగోగు యుద్ధము. ఇవి భవిష్యత్తులో జరగబోయే ప్రాముఖ్యమైనటువంటి యుద్ధాలు. ఇవి ప్రాముఖ్యంగా జరగబోయేటువంటి యుద్ధాలు. ఇప్పుడు మనం చూద్దాం. 3వ ప్రపంచ యుద్ధము ద్వారా ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన. ఓకే, దానికి సంబంధించి ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధము జరగబోతుంది. ఆ యొక్క యుద్ధాన్ని బట్టి ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటే ప్రపంచం మొత్తాన్ని తన స్వాధీనం ఉంచుకొని యూదులు కూడా అతన్ని ఆశ్రయిస్తాడు. ఇతడైతే మనకు మందిరాన్ని కట్టించగలుగుతాడు. నేను ఎక్కువ చెప్పట్లేదు, జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను అని అతన్ని ఆధారం చేసుకొని అంత్యక్రీస్తు ఎవరో కాదు, ఇతడు ఒక మంచి బలమైన రాజకీయ వ్యక్తి. భవిష్యత్తులో కూడా 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు, మనం 3 ప్రాముఖ్యమైనటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్తులో ఎలా 3వ ప్రపంచ యుద్ధము, హర్మగిద్దోను యుద్ధము, గోగుమాగో యుద్ధం ఉన్నాయో జరగవలసిందో, అలానే భవిష్యత్తులో 3 ఉన్నారు. వారు కూడా మనకు ఒకటి ఎవరంటే అబద్ధ ప్రవక్త, రెండవ వ్యక్తి అంత్యక్రీస్తు, మూడో వాడు సాతాను. చూడండి, త్రిత్వం గమనించాలి. ఎన్ని కూడా భవిష్యత్తు అంతా కూడా ఈ 3 యుద్ధాలు, ఈ 3 మీద ఆధారం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. నెంబర్ 1
అబద్ధ ప్రవక్త. రెండో వ్యక్తి అంత్యక్రీస్తు. మూడో వ్యక్తి చూసినట్లయితే మూడో వాడు సాతాను. వీళ్ళది ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ 3 యుద్ధాల ద్వారా ఎలా ప్రభావం ఉంటుంది? ఈ 3 యుద్ధాల వెనుక కూడా ఈ ముగ్గురి ప్రభావం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన మైండ్లో ఏముండాలి? ఇదిగో మరి దేవుని రాకడకు లేకపోతే ఈ సృష్టికి అంతానికి ముందుగా 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుంది. అది మనం చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత హర్మగిద్దం జరుగుతున్నది. తర్వాత గోగుమాగోగు యుద్ధం జరుగుతుంది. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో ఇదిగో ముగ్గురు ఉంటారు. సాతాను త్రిత్వము. ఒకటి అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, సాతాను. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు ఏ ఏ సంగతులు జరుగుతాయో చూద్దాం. ఏ ఏ సంగతులు జరుగుతాయో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17 నుండి 21 వచ్చిన వరకు చదువుతాం. 17 నుండి 21 వచ్చిన వరకు చదువుతాం. ఇవి 1000 ఏళ్ల పరిపాలనకు ముందుగా ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చదువుతారు ఎవరైనా? నేను చదవమంటారా? మరియు ఒక దూత సూర్యబింబులో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశం మధ్యమునందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రముల మీద కూర్చున్న వాటితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారికి, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించు వారికి మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రముల మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపార తినెను. ఇక్కడ చూసినట్లయితే 1000 ఏళ్ల పరిపాలనకు ముందు, గుర్తుపెట్టుకోండి, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఏం జరుగుతుందంటే ఎత్తబడిన సంఘము భూమి మీదకి దిగి రావాలి. 1000 ఏళ్ల పరిపాలనకు జరగవలసినటువంటి సంఘటన ఏమిటంటే ఎత్తబడినటువంటి సంఘము మధ్యాకాశము నుండి ఈ భూమి మీదకి దిగి రావాలి. అసలు ఎందుకు దిగి రావాలి మనం ఆలోచిద్దాం. అదే సమయంలో ఎందుకు రావాలి? తర్వాత రావచ్చు కదా అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఎందుకు సంఘము దిగి రావాలంటే, ఈ సంఘము దిగి రావటానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, ఆ దిగి రావటానికి ముందు 1000 ఏళ్ల పరిపాలనకు ముందుగా ఒక సంఘటన జరగబోదు. ఏమిటంటే ప్రపంచమంతా కూడా ఏం చేస్తారు తెలుసా? ప్రపంచమంతా కూడా ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను, ఈ అంత్యక్రీస్తు ఒకడు, తర్వాత అబద్ధ ప్రవక్త, వీరిద్దరూ ఈ ప్రపంచమును తన స్వాధీనములోనికి తీసుకుని వచ్చి ఇక ఇశ్రాయేలు ప్రజలను భూమి మీద లేకుండా సర్వనాశనము చేయాలని ఇశ్రాయేలు మీద దాడి చేయటానికి వీరు ప్రారంభిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలును భూమి మీద లేకుండా తుడిచివేయాలని ఇక ఎందుకంటే అన్ని బలాలన్నీ, అన్ని రాజ్యాలన్నీ ఇక వారి చేతిలో ఉన్నది.
ఎందుకంటే అప్పటికి ఎవరంటే అదంతా కూడా అంత్యక్రీస్తు పాలన కాబట్టి అంత్యక్రీస్తుకు అబద్ధ ప్రవక్త ఫుల్ సపోర్ట్. రాజకీయంగా ఏమో అంత్యక్రీస్తు, రాజకీయంగా అంత్యక్రీస్తు ఉంటాడు లీడింగ్ లో. మతపరంగా చూస్తే పోపు ఉంటాడు. ఈ యొక్క పోపు యొక్క సహకారముతోటి అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే రాజ్యాలను, రాజులను ఏం చేస్తాడంటే నాయకులను వారి స్వాధీనములోనికి తీసుకుని వచ్చి ఇక యూదులు ఉండకూడదని ఒక మంచి గట్టి తీర్మానంతో యూదులను చంపటానికి, యూదులను భూమి మీద తుడిచివేయటానికి బయలుదేరుతాడు. గమనించాలి, బయలుదేరుతాడు అనమాట. ఎప్పుడైతే భూమి మీద యూదులను లేకుండా, ఇశ్రాయేలు ప్రజలు లేకుండా సర్వనాశనము చెయ్యాలని వారందరూ కూడా గుర్రముల మీద, ఒక మాట చెప్పాలంటే ఆకాశములో నుండి రాకెట్స్ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను సర్వనాశనము చేయటానికి వారు 3 రకాలుగా ప్రయత్నం చేస్తారు. 3 రకాలుగా వారి మీద పడబోతారు. ఒకటి ఆకాశంలో ఉన్నాయి కదా రాకెట్స్, యుద్ధ విమానాల ద్వారా ఒకటి. రెండవది భూమి మీద వారు అందరూ కలిసి ఏంటంటే గుర్రాలంట, గుర్రాలతో బయలుదేరుతారు. చూడండి దాడి ఎలా ఉందంటే ఆకాశములో నుండి శత్రులు విమానాలు, బాంబుల ద్వారా ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తారు. ఇక భూమి మీద కనపడేది ఎవరు? భూమి మీద అందరూ కూడా వారి సైన్యము, అంత్యక్రీస్తు యొక్క సైన్యం ఏం చేస్తారంటే గుర్రాల మీద ఇశ్రాయేల్ దేశాన్ని నాశించడం వారు గుర్రాల మీద బయలుదేరుతున్నారు. ఆకాశంలోనేమో రాకెట్స్ విమానాల ద్వారా, భూమి మీద ఏమో గుర్రాల ద్వారా. అంత మాత్రం కాదు, నీళ్ళ ద్వారా, నీటి ద్వారా కూడా, సముద్రము గుండా, సముద్రం లోపల నుండి, నీళ్ళల్లో నుండి కూడా శత్రువులు ఇశ్రాయేల్ దేశం మీదకి బయలుదేరు. ఆలోచించండి, పైన శత్రువు, కళ్ళ ఎదుట భూమి మీద శత్రువు, నీటి ద్వారా కూడా వారు ఇశ్రాయేల్. ఈ 3 రకాలుగా, ఈ 3 విధాలుగా ఇశ్రాయేలు దేశమును, ఒకవైపు ఆకాశం నుండి బాంబులు, ఒకవైపు గుర్రముల మీద వారంతా సైన్యం వచ్చేసి దాడి, ఒకవైపు నీటిలో గుండా పడవలు, నీటిలో గుండా సబ్మెరీన్స్ ఉంటాయి కదా, వాటి కూడా 3 విధాలుగా ఏం చేస్తారు తెలుసా? ఇశ్రాయేలు దేశమును చుట్టుముట్టారు. ఈ యొక్క సీన్ ఎప్పుడైతే ఇంకా ప్రారంభమవుతుందో ఇశ్రాయేలు ప్రజలు ఆకాశం వైపు చూసినప్పుడు అక్కడి నుంచి బాంబులు పడుతుంటాయి. ఇటు చూస్తే గుర్రాల మీద శత్రువులు వస్తూ ఉంటారు. ఒకవైపు నీటి ద్వారా, వీటిని చూసి ఎలా ఏమి చేయాలి అర్థం కాక అరణ్యమునకు, కొండలలోనికి పారిపోతారంట. వారి ప్రాణాలను దక్కించుకోవటానికి, వారి ప్రాణాలను కాపాడుకోవటానికి. ఎందుకంటే అవక 3 వైపుల నుండి శత్రువు వారి మీద దాడి. ఒకవైపు ఆకాశముడా ఆకాశం నుండి ఏం పడుతుంది? బాంబుల వర్షము. భూమి మీద నడుచుకుంటూ గుర్రాల మీద వస్తున్న సైన్యము ఒకవైపు. ఈ 3టిని వారు చూసినప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఏం చేస్తారంటే వీరిని చూసి భయపడి కొండలకు పారిపోతారని బైబిల్లో ఉంది. ఎక్కడికి? కొండలకు పారిపోయి దాక్కోవటానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, అప్పుడు యేసుక్రీస్తు మధ్యాకాశంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు తన సంఘము భూమి మీదికి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగేటువంటి సంభవము. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి ఇక భూమి మీద ఎవరు లేరు. ఆలోచించండి, ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటైపోయింది. ఇక ఇశ్రాయేల్ ప్రజలకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు. ఆ టైంలో ఇక దేవుడే ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అన్న వాగ్దానం చూసావా? అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు దిక్కు ఎవరంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి, ఈ ఇశ్రాయేలు ప్రజలు అంత్యక్రీస్తు నుండి, అబద్ధ ప్రవక్త నుండి, శత్రు రాజుల నుండి కాపాడటానికి, రక్షించటానికి
అప్పుడు యేసుక్రీస్తు సంఘముతో భూమి మీదకి బయలుదేరుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దీనిని హర్మగిద్దోను యుద్ధం అక్కడ జరుగుతుంది. ఈ హర్మగిద్దోను యుద్ధం ఎవరికి? నంబర్ 1 అంత్యక్రీస్తు, తర్వాత పోప్, అబద్ధ ప్రవక్త, వారితో పాటు ఎవరైతే ఉన్నారో, సహకరించారో, వారితో పాటు ఎవరు చేయగలిపారో వారితో యుద్ధము జరుగుతుంది. వారితో యుద్ధము జరుగుతుంది. యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజల మీదకి దండెత్తి వచ్చారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసు అసలుకి? మనకి ఇప్పుడు అర్థమవుతుంది. మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును పొడుచువాడు. ఇశ్రాయేల్ ప్రజలను తాకటం ఎంత ప్రమాదమో, ఇశ్రాయేల్ ప్రజలను తాకితే దేవునికి ఎంత కోపం వస్తుందో ఇక్కడ మనము చూడగలుగుతాం. చూడండి, నేను చదువుతున్న చాలా శ్రద్ధగా ఆలకించండి. 19:17 మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటముతో, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసములను, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వారి మీద కూర్చుండు వారి మాంసమును. ఆలోచించండి, ఇది ఒక మాట చెప్పాలంటే పక్షులకు విందు. ఈ యుద్ధం వల్ల, యుద్ధము ఒకటి, ఇశ్రాయేలును రక్షించటానికి యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు. వచ్చి రాజులు, సహస్రాధిపతులు, గుర్రములు చూసినట్లే వీళ్ళందరినీ ఏం చేస్తాడు దేవుడు? మొత్తాన్ని కూడా ఖతం చేసి పడేస్తాడు. చూడండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండవారు మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుడు గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. అసలు రాబోయే రోజులు ఒక విందు ఉంది. పరలోకములోనేమో పెళ్లి కుమారునితో విందు. ఎవరితోటి? పరలోకములో పెళ్లి కుమారునికి విందు. ఇక్కడ భూమి మీద మరొక విందు ఉంది. ఆ విందు ఎవరికి తెలుసా? పక్షులకు విందు. భవిష్యత్తులో 2 విందులు చాలా ప్రాముఖ్యమైన. ఒకటి, మధ్యాకాశములో పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ఒక విందు. రెండవది, భూమి మీద పక్షులకు విందు. ఆలోచించండి, అసలుకి దేవుని నమ్మిన వారికేమో దేవునితో, దేవుని దగ్గర విందు. అయితే భూమి మీద ఉన్నటువంటి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి, అనగా అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త చేతులు ఎవరైతే ఉన్నారో వారిని, వారితో వచ్చినటువంటి, వారితో చేయగలిపిన వారందరినీ దేవుడంట భయంకరంగా చంపేస్తాడు. ఎందుకు తెలుసా? నంబర్ 1, ఇశ్రాయేలులను కాపాడుకోవటానికి, ఇశ్రాయేలును దేవుడు రక్షించటానికి. రెండవది, వారు చేసిన పనికి ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ మాంసమునంట పక్షులకు విందుగా చేస్తాడు. అయితే అందులో అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తును మాత్రం దేవుడు చంపడు. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మరి హర్మగిద్దోను యుద్ధంలో అందరు, అనగా ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల మీదకి దాడికి వస్తారో వారిని చంపేస్తాడు. ఆ గుర్రాలను చంపేస్తాడు, వాటి మీద కూర్చుని చంపేస్తాడు. కానీ అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తును మాత్రం దేవుడు చంపడు. ఏం చేస్తాడు ఆయన? వారిని ప్రాణములతోనే మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాడు. గమనించాలి, అక్కడ అందరూ చచ్చిపోయారు. చూడండి, మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచిండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును,
బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. వీళ్ళంతా గొప్ప వాళ్ళే, పెద్ద వాళ్ళే. ఆలోచించండి, వీరిని ఆకాశ పక్షులకు ఆహారముగా విందుగిస్తున్నాడు. ఎంత విచిత్రం ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనుషులు ఏం చేస్తుండ్రు, పక్షులను ఫ్రై చేసుకొని తింటారు కదా. ప్లేస్ అందరూ ఫ్రై అంటే చాలా ఇష్టం అయిపోయింది. అయితే రాబోయే రోజుల్లో పక్షులకు ఫ్రై చేయరంటే మనుషులు ఫ్రై తింటాయంట పక్షులు. ఆలోచన ఎంత విచిత్రంగా ఉందో. ఇప్పుడు మనుషులు ఫ్రై అంటే చాలా ఇష్టం. అసలు ఎన్ని పక్షులు బలైపోతున్నాయి, ఎన్ని కోళ్ళు బలైపోతున్నాయి. కానీ రాబోయే రోజుల్లో పక్షులకు కూడా ఒక మంచి ఫ్రై దొరుకుతుంది. అదేంటే మనుషుల ఫ్రై. మనుషులు కాలి ఫ్రై అయిపోయి వాటిని దేవుడు పక్షులకు విందుగా ఏర్పాటు చేసి పిలుస్తున్నాడు. తర్వాత చూద్దామా, ఆకాశం ఎగురుచున్న సమస్తము పక్షులను పిలిచారు. 19 వచ్చును. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరముగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడా మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఆలోచించండి. అయితే వీరు ఎప్పుడైతే ప్రపంచం, రష్యా, శత్రు దేశాలన్నీ ఇస్రాయల్ మీద దాడికి వెళ్తారు, వాస్తవానికి కొండలకు వాళ్ళు మారిపోతారు వారి ప్రాణాలు రక్షించడానికి. అక్కడ కొంతకాలం వారిని పోషిస్తారు కూడా. పోషించడానికి దేవుడు ముందుగానే సిద్ధపరుస్తారు. కాబట్టి ఇక్కడ మనము ఈ అధ్యాయంలో ఈ 1000 ఏళ్ల పరిపాలన ముందు ఏం జరుగుతుంది, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ జరుగుతాయి. 1000 ఏళ్ల పరిపాలన ముందుగా గుర్తుపెట్టుకోండి, అంత్యక్రీస్తు అనగా క్రూరముఖం, అబద్ధ ప్రవక్త అనగా ఎవరు, ఇతడు మతపరంగా మత నాయకుడు. ప్రపంచంలో పెద్ద మత సంస్థ ఏంటంటే ఆర్షం. ఎందుకంటే ప్రపంచమంతా ఉంది వాళ్ళ యొక్క ఏమంటే వాళ్ళ యొక్క సేవ. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆర్షం పోపే అబద్ధ ప్రవక్తగా అంత్యక్రీస్తుకు మరి సపోర్టుగా నిలబడతాడు. అయితే దేవుడు వీరిద్దరిని మాత్రం చంపడు. మిగిలిన వారందరూ చంపేశాడు దేవుడు. అయితే దేవుడు మాత్రం వీళ్ళిద్దరిని చంపలేదు. ప్రాణములతోనే. చూడండి, అక్కడ చూసినట్లయితే 20వ వచనం చదవండి. ఒకరు 20వ వచనం చదవండి. 19-20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఇక్కడ ఇంకొక విషయం మనం జ్ఞాపకం ఏంటంటే, నరకములో అగ్నిగుండములో మొట్టమొదటిగా ఎవరు ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇప్పటి వరకు నరకానికి ఎవరు వెళ్ళలే. నరకం ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నది. నరకానికి వెళ్ళవలసిన వారు ప్రస్తుతానికి వారు ఎక్కడ ఉన్నంటే, ఎక్కడ ఉన్నారు? వాళ్ళు పాతాళంలో ఉన్నారు. ఇంకా నరకానికి ఇప్పటి వరకు ఎవరు కూడా వెళ్ళలేదు. ఇంతవరకు కూడా నరకం అనేది ఇంకా ఓపెన్ చేయలేదు దేవుడు. మొట్టమొదటిగా నరకం ఎప్పుడు ఇనాగ్రేషన్ అవుతుంది తెలుసా? ఈ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త తోటి అంటారు.
వీళ్ళిద్దరిని వేసిన తర్వాతనే ఈ మిగిలిన వారి పాతాళం అటువంటి ఆ యొక్క పాతాళం అటువంటి ఆ యొక్క ఆత్మలన్నిటిని వారందరిని తర్వాత ఏం చేస్తారు తెలుసా? తీసుకెళ్ళి మండుతున్నటువంటి అగ్నిగుండములో. అది ఎప్పుడంటే మహిమగల సింహాసనపు తీర్పు జరిగినప్పుడు, మహిమగల సింహాసనపు తీర్పు జరిగినప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి నరకము ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. వీరిద్దరితో నరకం ప్రారంభమవుతుంది. అందరూ చనిపోయి నరకంలో పడిపోతారు. వాస్తవానికి చనిపోయిన తర్వాత, పాపం చేసి చనిపోయిన తర్వాత. కానీ ప్రాణాలతో వీరికున్నట్టు ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రాయబడింది కదా, ఆ ఆ చూడండి అక్కడ చూసినట్లయితే, ఆ అప్పుడు మృగమును దాని ఎదుట సూచక క్రియలను చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములు ప్రాణముతోనే వేయబడిరి. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ప్రాణములతోనే వీరిద్దరిని దేవుడు తీసుకెళ్లి నరకంలో పడి, అంతటితో మానవ శత్రువులని ఎవరేమైందంటే ఇక పేడ ఒకదైపోయినట్టు. ఎందుకు? ఇప్పుడు అబద్ధ ప్రవక్త లేడు, అంత్యక్రీస్తు లేడు. ఇక భూమి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతానికి ఆ టైంలో భూమిని సర్వనాశనం చేసేది ఎవరంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. వీళ్ళదే ఎక్కువ పెత్తనం, వీళ్ళదే లీడింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ యొక్క సమయంలో ఈ 1000 ఏళ్ల పరిపాలన ప్రశాంతంగా జరగాలంటే ముందు దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ప్రాణాలతోనే బ్రతుకుండగానే తీసుకెళ్లి అగ్నిగుండములో పడేస్తాడు. ఇంతటితో మానవాళికి ఒక పెద్ద ఏమైపోయింది? ఒక సమస్య పోయింది. అయితే ఇంకొకడు ఉన్నాడు, వాడే అపవాదైనటువంటి సాతాను. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎలా త్రిత్వమో, సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త కూడా త్రిత్వమే. ఇప్పుడు త్రిత్వంలో ఉన్నటువంటి సాతాను, త్రిత్వం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు శత్రువులు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఇంకొక్కడే ఒకడు మిగిలాడు. ఇంకా ఇప్పటి వరకు ఏమైపోయారు? సాతాను యొక్క అనుచరులు, సాతానుకు బాగా బలంగా పనిచేసేటువంటి రాజకీయ నాయకుడు, మత నాయకుడు ఇద్దరు ఏం చేశాడంటే దేవుడు ఏం చేసి తెలుసా? తీసుకెళ్ళి ప్రాణాలతో మిగిలిన వారినేమో కాల్చిపడి చంపేశారు. ఆకాశ పక్షులకు మాంసం వేసేసారు. ఇది ముందుగానే జరుగుతుంది. ఓకే. కడమ వారు గుర్రముల మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును ఆకాశ పక్షులని కడుపార తినెను. ఇది 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగేటువంటి కొన్ని విషయాలు, కొన్ని సంభవాలు. ఇప్పుడు గుర్తుపెట్టుకొని, ఈ టయానికి అంత్యక్రీస్తు లేడు, అబద్ధ ప్రవక్త లేడు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? మండుచున్నటువంటి అగ్నిగుండంలో ప్రాణాలతో ఉన్నారు. ఇంక చివరికి మూడవ వాడు ఉన్నాడు, మూడవ శత్రువు. వీణ్ ఏం చేస్తాడు? ఇప్పుడు చదువుదాం 20వ అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాద్యం సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు ఆ అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడును. గమనించండి, ఇక్కడ ఈ ముగ్గురు సాతాను త్రిత్వములో ముగ్గురుగా ఉన్నటువంటి సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తల్లో ఇద్దరిని ఏం చేశాడు? తీసుకెళ్ళి అగ్నిగుండం. ఇక వీడున్నాడు కదా, 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరగాలంటే వీడు కూడా ఉండకూడదు. అయితే దేవుడు వెంటనే వీడిని చంపడు, కానీ వీడిని ఏం చేస్తాడు తెలుసా? పట్టుకొని ఎక్కడ వేస్తాడు తెలుసా? వాడిని తీసుకెళ్ళి అగాధములో పడేస్తాడు.
ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ మోసం చేసి ఇప్పుడు పాపాన్ని చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసి చేస్తున్నటువంటి ఈ ముగ్గురిని ఇప్పుడు దేవుడు బంధించాడు. ఇద్దరినేమో నరకములో అగ్నిగుండంలో బంధించేశాడు, సాతానేమో అగాధములో బంధించాడు. పోయినసారి చెప్పే కదా, ఈ భూమి కింద ఒక లోకం ఉంది, అదే మృతుల లోకము. ఈ మృతుల లోకములో 4 గరలు ఉంటాయి. 1 పాతాళము, 2 చెర, 3 అగాధము, 4 కట్టిక చీకటి గల బిలము. ఈ మొదటి ఎరలు ఎవరుంటారు? చనిపోయినటువంటి పాపులు వేచి ఉండేటువంటి స్థలం అది. అంటే నరకానికి వెళ్ళవలసిన వారందరూ ముందు ఎక్కడ పెడతారు దేవుడు? ఈ పాతాళములో ఉండి బాధపడుతూ ఉంటారు. దాన్ని పాతాళం అంటారు. రెండవదిగా చెర. ఇందులో ఎవరుంటారు? చనిపోయినటువంటి పాత నిబంధన భక్తులు, అనగా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు ఎవరైతే చనిపోయారో, అనగా పాత నిబంధన భక్తులు, అనగా నీతిమంతులు వేచి ఉండు స్థలము. తర్వాత యేసుక్రీస్తు చనిపోయి ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి ఏం చేస్తారు? చెరలోనికి వెళ్ళి చెరలో ఉన్న వారికి సువార్తను ప్రకటించి ఆ చెరను ఎత్తుకొని తీసుకెళ్ళి ఏం చేశాడు? పరదైసులో కలిపేశాడు. ప్రస్తుతానికి ఇప్పుడు చెర లేదు. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత ఎవరైనా చనిపోతే, అనగా యేసుక్రీస్తు రక్తములో కటకబడి ఎవరైనా చనిపోతే, వారు చనిపోయిన వెంటనే వారి ఆత్మలు పరదైసులోనికి వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి చెర అనేది ఖాళీ అయిపోయింది. ఇక అగాధం ఉంది కదా, మూడవది. ఈ అగాధం కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. పాతాళంలో ఏమో చనిపోయిన పాపుల ఆత్మలు ఉన్నాయి, చెరేమో కాలిపోయేది పరదశులు వెళ్ళిపోయి అక్కడ నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. ఈ ప్రస్తుతానికి ఈ అగాధము ఖాళీగా ఉంది. రేపు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఈ ఖాళీగా ఉన్న అగాధములో ఘట సర్పమును, ఆది సర్పమైనటువంటి సాతానుని పట్టుకొని ఈ అగాధములో బంధిస్తారంట. ఏం చేస్తారు? అతడు ఆది సర్పము అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములు పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ప్రస్తుతానికి అగాధము ఖాళీగా ఉంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సాతాను కూడా ఏం చేస్తాడు? తీసుకెళ్లి అగాధము పడేసి మూసివేస్తాడు. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ప్రశాంతంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనము దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే, ఓకే, మనమందరం కూడా మహిమ శరీరాలతో యేసయ్యతో పాటు ఆ 1000 ఏళ్ల పాలనలో మనము కూడా ఏం చేస్తాం? ఆయనతో పాటు భూమిని ఏలుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు అంటాడు కదా, అయ్యా నీ కోసం అన్నిటిని వదులుకున్నాం, నీ కోసం అన్నిటిని చంపుకున్నాం, మాకేంటయ్యా లాభము? నీ కోసం భార్యను, పిల్లలను, వృత్తులను అన్ని వదిలేశాం, మాకేంటయ్యా లాభము అంటే, మీరేం టెన్షన్ పడదు బిడ్డ, రాబోయే రోజుల్లో మీరు నాతో కూడా ఏలుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉన్న ప్రజలను ఏలటం అంటే ఆశామాష. ఇప్పుడు ఎవరైతే యేసు క్రీస్తు కోసం అందరినీ వదులుకుంటారో, అన్నిటిని విడిచిపెడతారో, రాబోయే రోజులు అట్టి వారికి గొప్ప ధన్యత తెలుసా? పేతురు అంటుండే కదా, నాకేంటి లాభం? ఎవరైనా చదువుతారు అన్నమాట, లోకాసు వార్త అనుకుంటా. పేతురు యేసుక్రీస్తు అంటాడు, నాకేంటి లాభం ఏంటి అసలుకి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుతాం. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసన 27 నుంచి చదువున్నాను, ఎందుకంటే అది ప్రశ్న మనం 27 నుంచి. అందరు చాలా జాగ్రత్త తినాలి. మనం అనుకుంటున్నాం మనం చాలా నష్టపోయేమే, చాలా వదులుకున్నామని బాధపడతాం, కానీ దానికంటే రెట్టింపు ఘనత రేపు 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. 27 చదువున్నాను, చాలా జాగ్రత్తగా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక
మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకేంటయ్యా లాభము? అన్ని వదులుకొని అన్ని వదులుకమ్మన్నావు. కరెక్టే, మాకేంటి ఇలా పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నువ్వు వెంబడించితివి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగా దేవుడు చెప్తుంది. ఇదే ఈ 1000 ఏళ్ల పరిపాలనను మనం దేవుని కోసం ఏం త్యాగం చేసినో దానికి దేవుడు బదులుగా ఆయనతో పాటు ఏలుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీలో కూడా చాలా మంది దేవుని కోసం నిందించబడుతున్నారు, దేవుని కోసం స్నేహితులు వదులుకున్నారు, దేవుని కోసం తల్లిదండ్రులు వదులుకున్నారు, దేవుని కోసం అన్నదమ్ములను దూరం చేసుకున్నావు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఇది నీకు నష్టముగా కనిపిస్తుంది, కానీ ఈ రోజు నీవు ఎంత నష్టం, దేవుని కోసం ఎంత నష్టపోయావో రాబోయే రోజుల్లో అంత లాభాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరుగుతుంది తెలుసా? యేసు క్రీస్తుతో పాటు మనము కూడా ఏలుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో పాటు మనము ఏలేవారిగా ఉంటాం. అపోస్తులైతే ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఎంత గొప్ప ధన్యత ఆలోచించండి. యేసుక్రీస్తు అన్యులకును అన్యులకును తర్వాత నీతిమంతుల గురించి, దాన్ని మహిమగల సింహాసనపు తీర్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో 3 బ్యాచ్లు ఉంటాయి. ఒకటి యూదులు, రెండవది యేసు క్రీస్తు కోసం ప్రతిమకు నమస్కరించకుండా 666 ముద్ర వేసుకోకుండా తమ ప్రాణాలను లెక్క చేయక క్రీస్తు కోసం నిలబడినటువంటి నీతిమంతులు. రెండవదిగా చూసినట్లయితే వీరు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో కొంతకాలం పోషిస్తారు, వాళ్ళ కోసం నిలబడతారు, కాబట్టి వారు ఉంటారు. వీళ్ళే గొర్రెలు. ఇక మూడవదిగా మేకలు ఉంటాయి. ఈ మహిమగల సింహాసన తీర్పులో ఈ 3 బ్యాచ్లు ఉంటాయి. ఒకటి యూదులు. యూదులకు ఎవరు? 12 మంది అపోస్తులు తీర్పు తీరుస్తారు. యేసుక్రీస్తు ఏమో గొర్రెలకును మేకలకును తీర్పు తీరుస్తారు. మేకలకు తీర్పు తీర్చి సాతానుకును వానికిని సిద్ధపరిచిన అగ్నిగుండంలో పడమని వాళ్ళ చెట్టు వాళ్ళంతా అక్కడ పడిపోతారు. ఇదిగో మీరు నేను ఆకలిగా ఉన్నప్పుడు, నాకు దాహం వేసినప్పుడు, వస్త్రహీనంగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నీళ్ళు తాగారు, నా వస్త్రం ఇచ్చారు, కాబట్టి మీరు ఇదిగో నా తండ్రి రాజ్యం, నా తండ్రి మీ కొరకు సిద్ధపరిచినటువంటి నా తండ్రి రాజ్యంలో ప్రవేశించని ఈ మహిమగల సింహాసన తీర్పులో ఈ ముగ్గురికి తీర్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇది 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగేటువంటి ముందేం జరుగుతుంది? అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను ప్రాణములతోటి అగ్నిగుండములో పడే, వారిని అనుసరించిన వారిని ఏమైపోతారు? చనిపోయి ఆకాశ పక్షులకు వారు ఆహారముగా మారిపోతారు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది అనమాట. 1000 ఏళ్ల పరిపాలనకు 1000 ఏళ్ల పరిపాలన ఏం జరుగుతుంది? క్రీస్తు కోసం, తర్వాత ఆయన పరిచర్య కోసం, సేవ కోసం 12 మంది అపోస్తులు సమస్తాన్ని వదులుకున్నారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. కాబట్టి అందుకని దేవుడు వారికి ఏం చేశాడంటే ఇశ్రాయేలు కనుక యూదులకు 12 గోత్రం వారికి తీర్పు తీర్చుటకై వీరిని తీర్పరులుగా ఉంచుతారు. వాళ్ళే తీర్పు తీర్చేది. ఇక యేసుక్రీస్తు ఏం చేస్తారా? ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో గొర్రెలకును మేకలకును తీర్పు తీరుస్తారు. గొర్రెలకు తీర్పు తీర్చి ఇదిగో మీరు నాకు ఇది చేశారు, నాకు ఇలా చేశారు, అనగా నా బిడ్డలకి చేశారు, కాబట్టి ఇది చేసినందుకై ఇది మీకోసం నా తండ్రి రాజ్యంలో ప్రవేశించమని వారికి పరలోకానికి. ఓకే, ఇక మనం చూసి ఎవరు ఉన్నారు? మేకలు ఉన్నవి. వారు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు?
మండుతున్నటువంటి అగ్నిగుండంలో పడేస్తారు. కాబట్టి ఆలోచించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అందులో మన పాత్ర కూడా ఉంది. భవిష్యత్తులో మనకు కూడా ఒక అసైన్మెంట్ ఉంది. ఏమిటంటే యేసు క్రీస్తుతో పాటు కూడా మనము కూడా ఆయనతో పాటు ఏలబోతున్నాం. మనం రాజులుగా ఉంటాము. యేసు క్రీస్తు రాజులకు రాజుగా ఉంటాం. ఎంత ధన్యత! ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, నిందలు, అవమానం అన్ని అనుభవిస్తున్నావు. వీటన్నిటికీ మనకు గొప్ప గొప్ప అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రాబోయే రోజుల్లో మనమే ఏలే వారికి ఉండబోతున్నాం. కాబట్టి వీటిని చూసి నువ్వు దిగులు పడవద్దు, వీటిని చూసి నువ్వు కృంగిపోవద్దు. వీటికి మించినటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనం యేసు క్రీస్తుతో పాటు మహిమ శరీరాలు ధరించుకొని ఆయనతో పాటు 1000 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఈ భూలోకాన్ని ఏలబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందులో మనం అందరం ఉంటాం. అందులో డౌట్ లేనే లేదు. ఆమేన్. అందులో మనం ఉంటాము. యేసయ్యతో పాటు 1000 సంవత్సరాలు ఈ భూమిని ఏలుతాం. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి సమయం దేవునితోటి ఈ భూమి మీద. ఇది భూమి మీదే జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన. యేసయ్యతో పాటు 1000 సంవత్సరాలు ఆలోచించండి ఎలా ఉంటుంది అసలుకి. ఈ 1000 సంవత్సరాల్లో ఇక నీకు పాపం అనేది కనిపించదు, అన్యాయం అనేది కనిపించదు, అక్రమం అనేది కనిపించదు. ఇది నీతి రాజ్యము. ఇది సంతోషముతో ఆనందముతో కూడిన రాజ్యము. అక్కడ ఉంది కదా యెషయా గ్రంథములో, ఇక ఈవెన్ జంతువులు కూడా ఒకదానికొకటి హాని చేస్తుంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథం ఉంది కదా, ఇక సింహము గొర్రె పిల్లలు ఎన్ని కూడా ఆటలాడుకుంటాయంట. యెషయా గ్రంథము ఎవరన్నా తీస్తే చదవండి. 1000 ఏళ్ల పరిపాలనలో ఓకే 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు చదువు. అసలు ఎలా ఉంటుంది, జస్ట్ ఒక పిక్చర్ అంటే ఒక అవగాహన, అసలు ఎలా ఉంటుంది ఆ రాజ్యం. చదవండి ఎవరైనా. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి. ఆలోచించండి, ఇప్పటి వరకు గొర్రెల కాపర్లు తోడేళ్ల కోసం ఏం చేస్తారు, రాత్రంతా నిద్రపోకుండా కాపలు కాదు. కానీ ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందట, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు గొర్రెలు ఒకదానికొకటి. తోడేలు గొర్రెకు శత్రువు, కానీ అలాంటి శత్రువైన తోడేలు గొర్రె పిల్ల వద్ద నివాసం చేస్తాడు. తర్వాత చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకునగా బాలుడు వాటిని తూలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషై వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము కలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కుషులో నుండి, ఏలాము నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. అసలు చూడండి, అసలు 1000 ఏళ్ల పరిపాలన అసలు ఎలా ఉంటుందంటే, ఇది ఒక మనం ఇప్పుడు ఊహించని విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో దానికి ఆపోజిట్ లో ఉంటుంది అన్నమాట. అంటే కీడు, హాని, హత్య, నష్టము, అంటే పాపం అనేది ఉండదు. ఎందుకంటే
పాపానికి కారుకులైన ముగ్గురు సాతాను చిత్తం. సాతానేమో అగాధములో ఉన్నాడు, అబద్ధ ప్రవక్త అంత్యక్రిస్త్యము నరకములో ఉన్నారు. వీరు ముగ్గురిని బంధిస్తే ప్రపంచమంతా ఎలా ఉందో తెలుసా? తోడేలు గొర్రెపిల్ల వద్ద నివాసము చేయును. అంటే మనుషులలోనే కాదు, ఈవెన్ జంతువుల్లో కూడా వాటి స్వభావం అనేది మారిపోతుంది. మనుషుల్లోనే కాదు, గొప్ప మార్పు. ఈవెన్ క్రూర మృగాలు కూడా వాటి స్వభావము మానవ స్వభావంగా మారిపోతుంది. అంటే హాని కూడా చేయదు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. అసలు అసలు మనం ఊహించగలం అసలుకి ఇలాంటి? కష్టమే. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఇక శత్రువు అనే వాళ్ళు లేడు. ఎవడు శత్రువు? అపవాదైన శత్రువు, అంత్యక్రిస్తు, అబద్ధ ప్రవక్త. వాళ్ళు లేకపోతే భూమి 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటే, ఇక భూమి మీద శత్రువు గాని హాని గాని, ఇక పాపం అనే పదము, పాపం అనే మాట వినపడదు. అది నీతి రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షులు బాగుంటాయి, జంతువులు బాగుంటాయి, మనుషులు కూడా. భూమి మొత్తం ప్రశాంతంగా. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రస్తుతానికి భూమి ఎందుకు అరాచకాలు జరుగుతున్నాయి, ఎందుకు మానభంగాలు, హత్యలు, ఒకరొకరు పొడుచుకొని వస్తున్నట్టు దానికి కారణం వారు వెనుక ఇదిగో ఈ అపవాది ఉన్నాడు. మరి ఆ కాలంలో చేయొచ్చు కదా, కారణం వాని బంధించాడు కాబట్టి ఇక మనుషులు ఏం చేయలేరు. కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతి కీడు, ప్రతి పాపము, ప్రతి అన్యాయం వెనుక సాతాను ఉన్నాడు. సాతాను యొక్క ప్రేరేపణ ఉన్నది. కాబట్టి మనుషులు ఎవరు కూడా కావాలని ఎవరు చేయరు. ఎందుకంటే దేవుడు మనుషులు ఎలా యథార్థవంతులుగా చేశాడు. వాడేం చేస్తుందంటే రకరకాలుగా మనుషులు వారి ద్వారా ఏం చేస్తుంటే వారి మనసులను చెడిపేసి పాపం చేయటానికి ప్రేరేపిస్తారు. ఇంకా తర్వాత చూడండి, దూడయు కొదమ సింహము పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. అంటే జంతువులు హాని చేయటం లేదు, జంతువులు మనుషులకు కూడా హాని చేయటం లేదు. హాని అనే మాట లేనే లేదు. చూడండి, సాతానుగాడు భూమి మీద లేకపోతే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అడవిలో గందరగోళం లేదు, అరణ్యములో గందరగోళం లేదు, మనుషులకు కూడా గందరగోళం. ఒక్కడి వల్ల అడవికి మనశ్శాంతి లేదు, అరణ్యములో మనశ్శాంతి లేదు, మామూలుగా మనుషులు నివసించే చోట కూడా మనశ్శాంతి. అప్పటి వరకు చిన్న చిన్న జంతువులను అడవిలో ప్రాణాల కోసం దాక్కుని ఎక్కడెక్కడో పారిపోతుంటాయి. ఇంకా ఆ సమస్య లేదు వాటికి. ఎందుకంటే ఇక చంపే జంతువులన్నీ కూడా ఇక చంపటం. ఆలోచించండి ఒకసారి. అప్పుడంటే దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. సింహము, ఒక పిల్లోడు సింహం దగ్గరికి వెళ్తే బ్రతగలదా? మామూలుగా. కానీ ఈ బాలుడు వాటిని తోలునంట. అంటే సింహాలు కూడా, క్రూర మృగాలు కూడా మనుషులకు హాని చేయాలన్న ఆలోచన కూడా వాటి. ఆలోచించండి, 1000 ఏళ్ల పరిపాలన చెప్తుంటేనే ఎట్టుంటే మనం చూస్తుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి. చెప్తుంటేనే ఇంత సంతోషం, హృదయం ఉప్పొంగిపోతుంది. అసలు ఆ 1000 ఏళ్ల పరిపాలన మనం కళ్ళతో చూస్తుంటే ఎలా ఎంత ఆనందం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆలోచించండి, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. అసలు ఆలోచించండి. అంటే ఇక పక్షులకు గాని జంతువులకు గాని మనుషులకు గాని ఇక ప్రాణ భయం అనేది ఉండదు. ఏ భయం ఉండదు? ప్రాణ భయం అనేది ఉండనే ఉండదు. వారు ఎక్కడున్నా కానీ ఒకేలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 1000 ఏళ్ల పరిపాలన మనం అందరము
ఈ యేసయ్యతో పాటు వీటన్నిటిని అనుభవించబోతున్నా, వీటన్నిటిని చూడబోతున్నా. దేవుని స్తోత్రం కలుగు. ప్రస్తుతము నీ ఎదుట నీకున్న సమస్యను చూసి దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. నీ సమస్య నిన్ను ఏమీ చేయలేదు, నీ రోగం నిన్ను ఏమీ చేయలేదు, నీ పరిస్థితులు ఏమి నిన్ను చేయలేవు. ఎందుకంటే మనందరి కోసం దేవుడు ముందుగానే ఏం చేశాడు? అన్నిటిని స్థిరపరిచాడు. వాటితో పోల్చుకుంటే ఎంత ఆలోచించు. నువ్వు వీటిని చూడదు, అసలు వీటిని గురించి నువ్వు ఆలోచించొద్దు. అంతే, నథింగ్ అంతే. వాటిని చూడు, వాటి గురించి ఆలోచించు. నీ భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకో. సాతాను గాడు ఒక్కసారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వాడికి దుఃఖం ఎందుకు తెలుసా? వాడి భవిష్యత్తు ఏముంది? అగ్నిగుండము. కానీ మన భవిష్యత్తు అది కాదు, మనకు మంచి భవిష్యత్తు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనల్ని పీడించే సాతాను వాడికి భవిష్యత్తు లేనివాడు. భవిష్యత్తులో వాడికంటూ మేలు కానీ ఏమీ లేదు. వాడికి ఉంది ఒకటి, వాని అంతము అగ్నిగుండము. కానీ మనకు భవిష్యత్తు ఉంది దేవునితో, యుగ యుగములు దేవునితో పాటు. అందుకే వాడు కొంచెం టైం అని డిస్టర్బ్ చేస్తుండు మనల్ని, కొంచెం మాత్రమే. వాడేం చేయలేదు, వాడు టైం అయిపోయింది. ఇక తర్వాత రాజ్యం మందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఉండేది మనమే, నూతన భూమి, నూతన ఆకాశం, దేవునితో యుగ యుగములు ఆయనతో పాటు ఉంటాం. దానిని చూసి మనం ఏం చేయాలి తెలుసా? వీటిని లెక్క కూడా వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకుంది బలహీనత ఉందా? లెక్క చేయొద్దు, అది నేనేం చేయలేదు. సమస్యలు ఉన్నాయా? వాటి నుంచి నేను టెన్షన్ పడడం లేదు, అవన్నీ పోతాయి. అప్పులు ఉన్నాయా? వాటి నుంచి భయపడగాకు. ఇదిగో మన కోసం దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఒక పాత్రను పోషించడానికి దేవుడు మనందరినీ సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నీవేం చేయాలో, నేనేం చేయాలో, న్యాయ సింహాసనపు తీర్పు మధ్యాకాశం జరుగుద్ది కదా. భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు జరుగుతున్న సమయంలో మధ్యాకాశంలో న్యాయ సింహాసనపు తీర్పు అనగా విశ్వాసులకు తీర్పు జరుగుతుంది. అది శిక్షించడానికి కాదు, కానీ దానికి ఆ కూటములో దాన్ని ఏమవుతుందంటే, మనము చేసినట్టు పనికి దేవుడు మనకు కిరీటాలు ఇస్తాడు. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో నీ పాత్ర ఏమిటో దేవుడు నీకు ఇస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన నువ్వు చేయవలసిన పని ఏంటో, నీకు రావాల్సిన జీతం ఏంటో దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ నీకు ఇస్తున్న పనిని 1000 ఏళ్ల పరిపాలన వచ్చిన తర్వాత ఆ జాబ్ నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకవేళ నిరుద్యోగంతో నువ్వు బాధపడుతున్నావేమో. ఎన్ని సంవత్సరాల కోసం? 50 సంవత్సరాల కోసం, లేదా 100 సంవత్సరాల కోసం. జాబు లేదు, ఉద్యోగం లేదు, సరైన మంచి శాలరీ లేదా బాధపడుతున్నావు. డోంట్ వర్రీ, నీకు కూడా ఒక 1000 ఏళ్ల పరిపాలన ఒక మంచి జాబ్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పర్మనెంట్. 1000 సంవత్సరములు యేసయ్యతో పాటు నువ్వు ఒక జాబ్ చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి, మన కోసం దేవుడు 1000 ఏళ్ల పరిపాలన జాబులు కూడా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఏలేవారిగా ఆలోచించండి ఒక్క నిమిషం. మనం 100 సంవత్సరాల కోసం అట్టు తిరిగి ఇట్టు తిరిగి రకరకాల తిప్పలు పడిపోతుంటాం. మహా అంటే 50 సంవత్సరాలు అంటే 20 తీసి దాంట్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్. దానికోసం తల నోరు నెత్తి బాదుకుంటాం. అబద్ధాలు అయ్యి లంతాలు పెట్టండి. కానీ 1000 సంవత్సరం నువ్వు ఒక పని చేయటానికి దేవుడు నీ కోసం మంచి జాబుని సిద్ధపరిచాడు. ప్రస్తుతము ఈ లోకములో, లేకపోతే ఈ జీవితంలో కావలసిన ఉద్యోగం కోసం నువ్వు ఎంతగానో ప్రయాసపడుతున్నావు. అది కూడా తాత్కాలికమైనది. అయితే రాబోయే రోజులు 1000 సంవత్సరం యేసయ్యతో పాటు నువ్వు కూడా జాబ్ చేయబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసే జాబ్ ఏంటో 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యాకాశంలో ఉన్నటువంటి సంఘం ఉంది చూసావా, అందులో ఆ యొక్క డ్యూటీని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనందరి కోసము పరలోకమే కాదు, 1000 ఏళ్ల పరిపాలన కాదు, 1000 ఏళ్ల పరిపాలన పని చేయడానికి దేవుడు మనకు డ్యూటీని కూడా ఇవ్వబోతున్నాడు. మంచి పని ఇవ్వబోతుంది. బలా నమ్మకమైన దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకం నిన్ను అనేక వాటిపైన అధికారి. 1000 ఏళ్ల పరిపాలనలో మనమే అధికారులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక దేశానికి అధికారి కావచ్చు,
నువ్వు నీ కింద కొంతమంది మనుషులు వాళ్ళకు నువ్వు అధికారిగా దేవుని నియమించబోతున్నాడు అంటాడు కదా. బలా నమ్మకమైన దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండవు కాబట్టి నిన్ను అనేకమైన వాటిపైన అధికారిగా నియమించబోతున్నాడు. ఈ రోజు నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే భూమి మీద రాబోయే రోజుల్లో నువ్వు ఒక గొప్ప అధికారిగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. అసిస్టెంట్లు కాదు, అధికారులుగా చేయబోతున్నాడు. ఆలోచించండి, అసలు దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఆలోచిస్తే, అందుకే దేవుని మాటలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము, అమోఘమై అసలు వాటి గురించి చదివితేనే ఇంత మనకు ఉత్సాహం వస్తుందంటే అవి చేసేటప్పుడు ఎంత సంతోషం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం చూసినట్లయితే 8వ వచనం, 7వ వచనం చూస్తే, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. సింహం అంట గడ్డి మేస్తాం. ఎందుకు? జంతువులు తినడానికి లేదుగా, ప్రాణహాని చేయటానికి లేదుగా. అందుకని మాంసమును రక్తమును తిని త్రాగే సింహము గడ్డి మేస్తుంది. ఆలోచించండి ఒకసారి. తర్వాత పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఇక హాని లేదు. ఆలోచించండి, అందరూ కూడా సేఫ్గా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టైం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇంకా తర్వాత మనం ధ్యానించవచ్చు. ఇది ఇప్పటి వరకు నేను చెప్పింది 1000 ఏళ్ల పరిపాలన జరిగేటువంటి విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి. అయితే 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1000 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో చెప్పాను, 1000 సంవత్సరాలలో ఏం జరుగుతుందో చెప్పాను. 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో 19వ అధ్యాయం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయము ఓకే 4వ వచనం చదువుతాం. 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం. ఒక చదవండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుని స్తోత్రము కలుగును. 1000 ఏళ్ల పరిపాలన యేసు క్రీస్తుతో పాటు 1000 సంవత్సరం ఎవరైతే పరిపాలిస్తున్నారో వారి మీద రెండవ మరణానికి అధికారం అనేది లేదు. ఆలోచించండి. మనిషికి అనగా యేసు క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఎవరైతే ఏడుతారో మరణము వారి మీద అధికారం లేదు. ఎంత ధన్యత ఆలోచించండి. మరణానికి వారి మీద అధికారం అనేది లేదంట. దేవుడు మనం ఎలాంటి స్థితిలో ఉంచాడో ఆలోచించండి. ఆఖరికి మరణానికి కూడా మన మీద అధికారం లేకుండా ఏం చేసేసాడు? దాని నుండి దేవుడు మనం విడిపించాడు. అందుకనే క్రీస్తు కోసం మనం కష్టపడితే, క్రీస్తు కోసం మనం ప్రయాసపడితే ఈ లోకంలో కొన్ని కష్టాలు వస్తాయి, కానీ వాటన్నిటికి మించే లాభం మన కోసం దేవుడు ఎంతగానో ఉంచాడు. ఆమేన్. కాబట్టి దేవుని లేఖన భాగం చదువుతున్నప్పుడు నిజంగా మన కన్న తండ్రిని దేవుడు మన కోసం ఎలాంటి
కార్యాలు లేకపోతే ఎలాంటి పనులు మన కోసం సిద్ధపరిచారు నిజంగా ఆలోచిస్తే నిజంగా దేవుని ప్రేమ ఏంటో మనకు పూర్తిగా ఇందులో మన కోసం ఏం చేయబోతున్న ఒక తండ్రిగా అన్ని ఆయన రాసి పెట్టాడు. మనమే చదువులేక మన తండ్రి మన కోసం ఎలాంటి కళ, ఎలాంటి గురి, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మనం తెలుసుకోక దేవుని అపార్థం చేసుకుంటున్నాం. కానీ ఒక్కసారి దేవుడు మన కోసం ఏం చేయబోతున్నాడు, ఏం ప్లాన్ చేసాడు తెలిస్తే అసలు ఎంత మంచి యేసయ్య. మన దేవుడు మనకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు, హాని చేయడు. ఆయన ఎందుకంటే మన తండ్రిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి యాజకులై దేవునికి నీ క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము అంటే ఆయనతో పాటు సమానముగా ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది యేసయ్య మనం కలిసి చేసేటువంటి పరిపాలన. ఆ ధన్యత ఎవరికైనా వస్తుందా? దేవునితో కలిసి పని చేయటం అంటే, దేవునితో కలిసి ఏలటం అంటే ఎక్కడే ఆలోచించండి ఒకసారి. ఎన్ని కిరీటాలు ఉంటాయో మన కోసం ఆలోచించండి. కాబట్టి వీటన్నిటిని చూసినప్పుడు ప్రస్తుతాన్ని మనం పోల్చుకుంటే ఎన్ని కూడా నచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకంటూ దేవుడు ఒక మంచి భవిష్యత్తుని దేవుడు సిద్ధపరిచున్నాడు, దానిని చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత చూసినట్లయితే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. భూమి దిశల యందును జనముల లెక్కకును సముద్రపు ఇసుక ఉన్న గోగు మాగోగు అనువారి మోసపరిచిన వారు యుద్ధమునకు పోగు చీటకై వాడు బయలుదేరును. ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన వెంటనే సాతాను గాన్ని అగాధములో విడిపిస్తాడు. రావటమే వాడేం చేస్తా మరలా భూమి మీద ఉన్న కొంతమంది ఉంటారు చూసావా, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో కొంతమంది ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ మైండ్ ను డైవర్ట్ చేసేసి ఏం చేస్తాడు మరలా యేసు క్రీస్తు మీదకి తిరగబడి. ఇది చిట్ట చివరి ఆఖరి యుద్ధము, లేకపోతే ఆఖరి చెప్పాలంటే శత్రువుతో యుద్ధం. దీనితోటి ఇంకా యుద్ధాలు ఏమి కూడా ఇక ఇది ఆఖరి యుద్ధము. దీంతో యుద్ధాలకు ముగింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏమవుతుంది? యుద్ధమునకు పోగు చేటుకి వాడు బయలుదేరును. వాడు భూమి అంతటను వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి చేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ 1000 ఏళ్ల పరిపాలన చాలా మంది చూస్తారు, అనుభవిస్తారు. అయినా గాని సాతాను గాని ఎప్పుడైతే ఆ యొక్క అగాధం నుండి బయటికి వస్తాడో మరలా వాడి మాటలకు పడిపోయి యేసు క్రీస్తునే దాడి చేయటానికి వాడు తిరగబడతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూడండి ఎంత భయంకరంగా ఉందో. వారు భూమి అంతటి వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అంటే సాతాను గాడికి మారు మనసు అనేదే లేనే లేదు. అసలు సాతాను గాడు మారు మనసు పొందితే ఎంత లాభము, మనకు లాభం, వాడికి లాభమే. కానీ వాడు మాత్రం మారు మనసు పొందే అవకాశం లేనే. ఏ కాడికి తిరగబడుతున్నాడే గాని దేవుని మీదకి మారు మనసు పొందటం. ఎక్కడొక మనం కూడా నేర్చుకోవాలి. మనం తప్పు చేసిన ఎప్పుడైనా కానీ పశ్చాత్తాపం, ఎప్పుడు కూడా తిరగబడం. అది దేవుని దృష్టికి కానీ మనుషుల దృష్టికి కానీ ఒక్కసారి మనం తప్పు చేసినప్పుడు దైవ లక్షణం ఏంటంటే పశ్చాత్తాపం. దేవునికి ఇష్టమైన పదం ఏంటి తెలుసా? పశ్చాత్తాపము. అది స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఎక్కడైనా కానీ నువ్వు తప్పు చేసావా, సారీ, ఐఎమ్ సారీ. అది దేవుడు మెచ్చేటువంటి విషయం. కానీ సాతాను గాడికి ఈ ఒక్క గుణం ఉంటే బాగుపడేవాడు. మనుషులు చెడిపోవటానికి ఏంటంటే పశ్చాత్తాపం లేక. దేవుడు ఎలాంటి పాపినైనా బాగు చేస్తాడు, కానీ పశ్చాత్తాపం లేనివాడిని దేవుడు బాగు చేయలేడు. ఆలోచించండి, దేవుడు ఎలాంటి రోగినైనా ఎలాంటి ఘోర పాపినైనా బాగు చేస్తాడు, కానీ పశ్చాత్తాప పడని పాపిని దేవుడు బాగు చేయటం కష్టం. అందుకే బైబిల్ ఒక భయంకరమైన మాటలు చేసావా? చదవండి, ఆ మాట చదువుతామా? ఈ మాట చదివిన తర్వాత వెళ్ళాం. తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో
గుండములో పడవేయబడిను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుతారు. మొదటిగా అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు నరకంలో పడ్డారు. తర్వాత ఎవరిని? సాతాను. ఆ తర్వాత మిగిలిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తారు? తీసుకెళ్లి అగ్నిగుండం. ఆలోచించండి ఒకసారి. సాతాను గాడి కనీసం అబద్ధ ప్రవక్త క్రీస్తు కనీసం ఒక్కసారి నా మారు మనసు పొంది ఉంటే ఎలా ఉండేది? కానీ మారు మనసు పొంది, అందుకని బైబిల్ ఒక మాట ఉంది, మారు మనసు పొందని వారి గురించి, పడని వారి గురించి బైబిల్ ఒక కఠినమైన మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే వాస్తవానికి లేదు. కానీ ఒకటి ఉన్నది. అదేంటంటే పశ్చాత్తాప పడని వ్యక్తిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. చదువుదామా? ఈ మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఒకరెవరైనా మంచి చదవండి. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. పశ్చాత్తాప పడకుండుట ఇది సాతాను యొక్క గుణము. మనిషి గుణం కూడా కాదు. మనిషి ఒకసారి పాపం చేస్తే మళ్ళీ పశ్చాత్తాపం. కానీ పశ్చాత్తాపాన్ని వ్యక్తి పడని ఎవరైనా ఉన్నారంటే అపవాది మాత్రం. చదువునా మాట. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అటివారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక ఒక సేవకునిగా. నీ జీవితంలో చాలా సార్లు వస్తాయి ఇలాంటి. కొన్నిసార్లు సాతాను అలాంటి స్థితికి తీసుకెళ్తాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేమించేవాడు. ఒకవేళ నువ్వు ఎంత పాపంలో పడిపోయినా, పాపం జీవించినా, నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు వెంటనే నేను తన కుమారునిగా కుమార్తెగా స్వీకరిస్తాడు. దేవుడు మనిషిని ఎప్పుడు ద్వేషించాడు. మనిషే దేవుడిని ద్వేషిస్తాడేమో కానీ దేవుడు ఎప్పుడే కూడా, ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు ఏం ద్వేషించలే, వాళ్ళే దేవుని దగ్గర రావు, దేవుని ద్వేషించారు. వాళ్ళు తెలిసి కూడా ఏం చేస్తున్నారంట? పబ్లిక్ గా. అందుకే బైబిల్ ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథము. కాబట్టి పశ్చాత్తాపం అనేది ఎప్పుడు మన పక్కన ఉండాలి. చిన్న తప్పు చేసిన యేసయ్యా నన్ను క్షమించు, ఒక్క మాట. అదే దేవుడు కోరేది మన యుద్ధ నుండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. అంటే మన సబ్జెక్టు సంబంధించింది కాదు ఇది, కానీ కొన్ని లెసన్స్ మనం తెలుసుకోవాలి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుషవంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందక పోవుదురనియు నేనెరుగుదును. ఓకే, ఇక్కడ చూసినట్లయితే స్పష్టంగా ఉంది. మళ్ళా చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కటే, పరిశుద్ధత. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే ఎవరిని బ్లేమ్ చేయని అవసరం లే. ఒకళ్ళు కాదు, అసలు నేనెంత పరిశుద్ధంగా ఉన్నా, నేను క్రీస్తులాగా ఉన్నానని మనం పరిశుద్ధతను డెవలప్ చేసుకోవాలి. ఈరోజు మన జీవితం ఎందుకు అద్భుతాలు జరగటం లేదు, అనుకున్న జరగటం లేదంటే దేవుడు చేతగానోడు కాదు, మనలో పరిశుద్ధమైన జీవితం లేదు. ఎందుకు లేదంటే దానికి కారణం ఒకటి ఏంటంటే దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా
కలుగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఒక్క మాట, అబద్ధం ఆడకూడదని, అబద్ధం అంటే దేవునికి అసహ్యం అని తెలుసు, కానీ మనం అబద్ధం ఆడుతూనే ఉన్నాం. తెలిసి ఆడుతున్నామా, తెలియక ఆడుతున్నామా? తెలిసి ఆడుతున్నా. ఒక్క నిమిషం ఆలోచించు. బైబిల్ చదువుతున్నాం, ప్రతిరోజు వాక్యం వింటున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాము, కానీ అబద్ధం అనేది పాపమని మనందరికీ తెలుసు. ఎంతవరకు మనం అబద్ధమును జయించగలుగుతున్నాం? మనం ఎందుకు అబద్ధం ఆడుతున్నాం? అబద్ధం ఆడటానికి కారణం ఏంటి తెలుసా? మనం ఇన్నిసార్లు అబద్ధం అని మనకి ఏం కావట్లేదు. నేను అబద్ధం ఆడిన, ఆఫీసులో అబద్ధం ఆడినా, కాలేజీలో అబద్ధం ఆడా, తల్లిదండ్రులు పేరెంట్స్ దగ్గర అబద్ధం ఆడి, స్నేహితుల దగ్గర అబద్ధం, నాకేం కావట్లేదు కాబట్టి అని మనం ఏం చేస్తున్నామంటే, మనం అబద్ధం ఆడినను కూడా దేవుడు నన్ను ఏమంటం లేదు కదా అని మనం ఏం చేస్తున్నామంటే అబద్ధం ఆడుతూనే. చూడండి, కాబట్టి చిన్న చిన్న విషయాలు మనం అబద్ధాలు మానుకోగలుగుతున్నాం. మనం ఏదేదో హత్యలు చేయటం లేదు, మానభంగాలు చేయటం లేదు. చిన్న అబద్ధాన్ని మనం జయించలేం. ఇంకా మనలో పరిశుద్ధత ఎలా ఉంటుంది ఆలోచించండి. మనం పరిశుద్ధత ఎప్పుడు మారుతాం? ఈ చిన్నయ్య కదా మనలో ఉన్న పరిశుద్ధతను లీక్ చేసేసింది. పడవ, పెద్ద పడవ ఉంటుంది, చిన్న హోల్ ఉంటుంది. చిన్న హోల్ అనుకుంటే ఎట్లా? కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఆ చిన్న హోల్ ఉండి సముద్రంలో నీరు వచ్చేసి పడవ మొత్తం ముంచివేస్తారు. నువ్వు ఒకవైపు ప్రతిరోజు మీరు దేవుని వాక్యం ఎక్కువ గడుపుతున్నా, నాకు తెలుసు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ అబద్ధము లాంటి చిన్న పాపం ఏం తెలుసా? నీవు కట్టుకుంటుంటే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పడగొట్టడానికి చిన్న పాపం. మనం ఒకవైపు ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, కానీ మనకు తెలియకుండా ఏదో ఒక చిన్న బలహీనత పాపం చేస్తుంటే, మనము కట్టుకున్న పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తుంటే, చిన్న రంధ్రము పెద్ద పడవకు ఎంత ప్రమాదమో, ప్రతిదినము గంటల తరబడి ప్రార్థనలో, వాక్యంలో కట్టుకున్న మన జీవితానికి చిన్న పాపము కూడా అంతే ప్రమాదం. ఈ రోజు కూడా దేవుడు ఒక ఛాలెంజ్ విసిరేస్తున్నాడు. ఒక మాట చెప్తున్నా, నా దగ్గర నేను ఇప్పటి వరకు నా అకౌంట్ లో రూపాయి కూడా జమ చేయలే. అంటే నేనేం గొప్ప అని చెప్పటం లేదు, చెప్తున్నా. దీని కేవలం అబద్ధం ఆడకూడదని ఒక్క విషయానికి నేను ఎంత నష్టపోతున్నానో, అంటే ఒక రకంగా అది నాకు లాభమే. నా దగ్గర డబ్బులు అసలు ఉండవు, వస్తాయి కానీ ఉండవు. ఎందుకు తెలుసా? కేవలం అబద్ధం ఆడకూడదు అనుకున్నాను కాబట్టి డబ్బులు నా దగ్గర నిలబడ్డా. ఎవరైనా వచ్చి అడిగారంటే లేవని చెప్పకూడదు కదా, ఇవ్వనని చెప్పకూడదు కదా. కేవలం అబద్ధం ఆడకూడదని నేను నిర్ణయించుకున్నందుకు నా చేతిలో డబ్బులు ఎవరికొరు వస్తారు, అడుగుతారు, ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. 200-300 విశ్వాసులు ఉండరు, ఎవరికోటి కష్టం వస్తుంది. ఈరోజు ఒకరికి వచ్చి ఇంకొకరు. అంటే అబద్ధం ఆడుట వలన కొన్నిసార్లు మనకు చూడటానికి లాభంగానే ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో పెద్ద నష్టం మనకి. ఈ రోజు నుంచి మీరు ఒక ప్రయత్నం చేయండి, అబద్ధం ఆడకుండా ఒకసారి మీరు జీవించండి. బహుశా కొన్ని విషయాలు మీరు కోల్పోవచ్చు, కానీ మీరు ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా మంచి జీవితాన్ని కలిగి ఉంటారు. అందుకని బ్యాంకులు వేసే అవకాశం లేదు. కొంతమంది కరెక్ట్గా ఆదివారం అడుగుతారు. ఎందుకు? మామూలు అడిగితే పాస్ దగ్గర ఉంటే ఉండవు, ఆదివారం కానుకలు వస్తాయి కదా. అలాంటి చాలా విశ్వాసాలు కూడా ఉంటారు. మనం లేవని చెప్పగలమా? ఒకవేళ చెప్పిన వాళ్ళు నమ్మగలుగుతారా? అబద్ధం మనం జయించలేము. మనం అనుకుంటే అబద్ధం ఆడకపోతే నష్టపోతామని, దానికంటే ఎక్కువ ఆధ్యాత్మికంగా ఎక్కువ నష్టం కలుగుతుంది. అబద్ధం ఆడి కొన్నిటిని మనము సేవ్ చేసుకోవచ్చుమే, కానీ అబద్ధం ఆడుట వలన దానికంటే డబల్ నష్టం జరుగుతుంది మన ఆధ్యాత్మిక జీవితం. ఇక్కడ చూడ, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవటం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా. ఈరోజు మనం ఎందుకు హృదయపూర్వకంగా అబద్ధం ఆడతాం? మనకు తెలుసు, కానీ ఇప్పటిదాకా అబద్ధం అని నాకు ఏం జరగలేదు కదా. కాబట్టి ఇక్కడ నుంచి మనము
అబద్ధము, చిన్న చిన్నవి, అసూయ, స్వార్థం, ఎన్ని మనకు తెలియని బద్ధ శత్రువులు ఇవి. వీటిని ఏం చేయాలి, మనం ఏం చేయాలి, తీసుకెళ్ళి వీటినన్నిటిని ఒక్కొక్కటి మన జీవితంలో కట్ చేసి పడేయాలి. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తానంటే, తప్పు చేసిన వెంటనే సారీ అని చెప్పాలి. తప్పు చేసిన వెంటనే, పొరపాటు చేసిన వెంటనే సారీ చెప్పటం ఎప్పటికీ మానుకోవద్దు. సారీ చెప్పటం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ యొక్క ఆ పశ్చాత్తాపం మరలా నిన్ను ఏం చేస్తుంది, దేవుడు మరలా నిన్ను తన మార్గంలో ఉంచుకుంటాడు. కానీ కొంతమంది చేస్తారంటే, ఇన్ని చేసిన ఏం కావట్లేదు అనుకుంటారు, కానీ ఒకరోజు వాళ్ళు మోసపోతారు. అందుకని ఒకని మార్గము తదు ఎనుట యథార్థముగా కనపడును గాని తుదకు అది మరణమునకు. ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాటను హైలైట్ చేస్తున్నాడు? ఈ రోజుండి అబద్ధం మాట మానుకుందావా? నువ్వేదైతే చేస్తున్నావో తప్పని తెలిసి కూడా ఈరోజు దాన్ని మానుకుందాం. సాతాను అదే చూడు, అబద్ధ ప్రవక్త గాని, అంత్యక్రీస్తు గాని, సాతాను గాని వారి జీవితంలో నరకానికి పోవటానికి గల కారణం పశ్చాత్తాపం లేకపోవటమే. అంటే ఏమనుందా, పాపము చేసినందుకు కాదు, పాపం ఒకైతే, రెండవది పశ్చాత్తాప పడనందుకు. దేవుడు వారు చేసిన పాపాన్ని హైలైట్ చేయటంలే, వారు పశ్చాత్తాప పడనందుకు. అందుకని ఏముంది, అలాంటి వారు బుద్ధిపూర్వకంగా పాపం చేసి అలాంటి వారు అసలు నూతన పరచటం అసాధ్యం అంట. ఈరోజు ఒకే ఒక మాట దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటి వరకు మనము బుద్ధిపూర్వకంగా ఏదైతే పాపాలు చేస్తున్నామో వాటి రోజు బుద్ధిపూర్వకంగా చేయటం మాను. ఇదొక్కసారి ఇంతసేపు మన గంట సేపు వాక్యం విన్నాం కదా. ఇప్పుడు నీకు తెలుసు వ్యక్తిగతంగా, దేవునికి తెలుసు, ఈ రోజు వరకు ఏదైతే మనం బుద్ధిపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని దృష్టికి పాపం చేస్తున్నామో దాని ఈరోజు బుద్ధిపూర్వకముగా చెయ్యకుండా మాను. ఈరోజు ఒక్కటే మన గురి, మన గోలి పరిశుద్ధంగా ఉండటం. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒక్క మాట చెప్తాను, దేవుడు చెప్తాను, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దెస్సలోనికి రాసిన పత్రిక 1 దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచ్చినాను. ఒకసారి చదువునానా, నేను చదివి ముగించేస్తాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన గతమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. 7 వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అసలు ఈ మాట చదువుతుంటే అంటే దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే పరిశుద్ధంగా ఉంటుంది. అంత్యక్రీస్తు గాని, అబద్ధ ప్రవక్త గాని, సాతాను గాని వాళ్ళు కోల్పోయింది అంటే పరిశుద్ధతను కోల్పోయింది. కాబట్టి ఈరోజు అసలు ఈ మాట చదువుతుంటే చూడు, 3 వచ్చి మీరు పరిశుద్ధులగుటకి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? మనం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం. ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని చిత్తం ఏంటి నీ పట్ల? నువ్వు పరిశుద్ధంగా ఉండటం, పరిశుద్ధత కలిగి జీవించటం, నచ్చి ఏమి కోరటం లేదు. ఇది దేవుని చిత్తం అంట. కాబట్టి ఎక్కడ కూడా యవ్వన ప్రాయంలో ఉంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా అపవాదికి అవకాశం ఇవ్వద్దు.
నీకు చూపిస్తాడు, ఆశ పెట్టిస్తాడు, నీ ఎమ్మడి పడతాడు. కానీ సాతాను నీ ఎంటబడి ఎందుకు తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధతను కోల్పోయింది. నీ డబ్బు అవసరం లేదు, గుర్తుపెట్టుకో. సాతాను నీ ఎంటబడి ఎందుకో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధతను పాడు చేయటానికి, అంతే. ఎందుకంటే దేవుడి ఇష్టమేం తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. వాడి చిత్తమేం తెలుసా? మనం పరిశుద్ధంగా ఉండకూడదు. ఇది పరిశుద్ధతకు సంబంధించిన పోరాటము. కాబట్టి నీ పరిశుద్ధతని ఎన్నటికి నీ దేంట్లో కోల్పోవద్దు. నువ్వు ఎక్కడున్నా కానీ, ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, నువ్వు గట్టిగా కాపాడుకోవలసింది నీ ప్రాణం కాదు, నీ పరిశుద్ధత. ఒకవేళ సాతాను ప్రాణం తీసి నువ్వు పరలోకం వెళ్ళవచ్చు, నేను పరలోకం వెళ్తా. కానీ మన పరిశుద్ధతను పాడు చేస్తే, సాతాను టార్గెట్ మన ప్రాణం కాదు, మనలో ఉన్న పరిశుద్ధత. సాతానికి మన ప్రాణము కంటే మన పరిశుద్ధతే వాడికి కావాలి. ఆలోచించండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు మనలను పరిశుద్ధంగా ఉండుటకు పిలిచాడు. పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం అంట. నీలో ఎంత శాతం పరిశుద్ధత ఉంది? నాలో ఎంత శాతం పరిశుద్ధత ఉంది? మన ఆలోచనలో పరిశుద్ధత, మన యొక్క చూపులో పరిశుద్ధత, వినే విషయంలో పరిశుద్ధత, మాట్లాడే విషయంలో పరిశుద్ధత, మన ఆలోచనల పరిశుద్ధత, ఎక్కడ చూసిన పరిశుద్ధత. ఆ తర్వాత ఉంటుంది దేవుని మహిమ నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా. బెల్లమును లేకపోతే స్వీటుని ఎలా ఈగలు ఆకర్షిస్తాయో, పరిశుద్ధత కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిని ఏం చేస్తుంది? దేవుని సన్నిధి ఆకర్షింపజేస్తుంది. పరిశుద్ధంగా ఉంటామంటే అదనమాట. ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో దేవుని మహిమ మన నిండా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు మాట్లాడితే అద్భుతం, నువ్వు చూస్తే అద్భుతం. దేవుని స్తోత్రం కల, నువ్వు పలికితే అద్భుతం. కారణం, మనకున్న పరిశుద్ధత ద్వారా దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మన చుట్టూ ఆవరించి ఉంటుంది. అలాంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడి ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాడు. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చెప్పండి వాక్య భాగం వింటున్నారు. త్వరగా చేయండి. ఎవరైనా ఒకరు ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా ఉంటానయ్యా. ఫోన్ వాడే విషయంలో, ఫోన్ మాట్లాడే విషయంలో, ఆలోచించే విషయంలో పరిశుద్ధత. మన గురి, మన గోల్ ఏంటంటే పరిశుద్ధత. ఎవరైనా ఒక ప్రేయర్ చేయనా? ఈ వాక్యం పరిశుద్ధుడా ప్రేమగలన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అనేక విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా నీకే వందనాలు. ఎదుగున్న తండ్రి, నీ యొక్క రాకకున్న తండ్రి ఏ విధమైనటువంటి సూచనలు ఉంటాయో, ఏ విధమైనటువంటి నా తండ్రి జీవితం ఉంటుందో ప్రభా, అనేక విషయాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా పాస్టర్ గారి ద్వారా ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. 1000 సంవత్సరాల ముందు ప్రభా ఏ విధంగా ఉంటుందో ప్రభా, నువ్వు వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రభా మేము పరిశుద్ధంగా ఉండాలని ప్రభా మీరు ఇష్టపడతా ఉంటున్నారు ప్రభా. మా యొక్క ఆత్మీయ జీవితంలో ఏమాత్రము త్రొట్టిల్లకుండా ప్రభా, కుడికి ఎడమకి త్రొట్టిల్లకుండా ప్రభా మా యొక్క పరిశుద్ధతను కాపాడుకొనుటకు ప్రభా మీరు మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. అయ్యా మా యొక్క తలంపులు, మా యొక్క ఆలోచనలు ప్రభా ప్రతిదీ లోకానుసారంగా కాదు కానీ తండ్రి నీ యొక్క వాక్యానుసారంగా ప్రభా బ్రతుకుటకు మీరు సహాయాన్ని దయచేస్తుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగోన తండ్రి దుష్టుడనైతే ప్రభా
గర్జించు సింహం వలె ప్రభా ఎవరిని మృంగుదునా అని బ్రతుకులాడుతా ఉంటున్నాడు ప్రభా. ఇదిగో నా తండ్రి మేమైతే ప్రభా నీ యొక్క బిడ్డలమై ఉంటున్నాం నా తండ్రి. ఆ యొక్క దుష్టునికి ఏమాత్రము దొరకకుండా ప్రభా ఇదిగో నా తండ్రి నీ యొక్క రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరుచుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. విన్న వాక్యము విడిచిపెట్టక ఆ యొక్క వాక్యాన్ని ప్రభా దినదినము నెమ్మరవేయుటకు ప్రభా నీ యొక్క రాకడకు ప్రతి ఒక్కరము సిద్ధపడుటకు సహాయం దయచేయండి తండ్రి. మేము మాత్రమే తెలుసుకోవడం కాదు కానీ నా తండ్రి అనేకులకు ప్రభా మేము బోధించే వారిగా మీరు మమ్మల్ని మారుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నిత్యమైన తండ్రి లోతైన మర్మాలు ప్రభా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ప్రభా ఇదిగో నా తండ్రి ప్రతి దినము ప్రభా మీరు మాతో మాట్లాడుతుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యాన్ని బోధించిన పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు. నీ యొక్క ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మీరే ముందుండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున సమయాన్నంతా నీ చేతులకి సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము సమాధానం మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ గాడ్. దేవుడికి స్తోత్రం. ఇది వరకు చక్కని వాక్యాన్ని మనం విని ఉన్నాము. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ దినాన అనేక విషయాలు మేము నూతనమైన విషయాలు తెలుసుకొని ఉన్నాము. ఇగో 1000 పరిపాలన గురించి ఏ విధంగా ఉంటుంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ 1000 పరిపాలనలో దేవుడు మనకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి, ఏ విధమైన ప్లానింగ్స్ అనేవి మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు, ఎంత గొప్పగా మనం ఆశీర్వదించబడబోతున్నాం అనే విషయాలు మేము చాలా చక్కగా నేర్చుకున్నాం పాస్టర్ గారు. చాలా బ్లెస్ అయ్యాము ఈ రోజున. అదేవిధంగా ఉదయకాల సమయం నుంచి ఇది వరకు ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. పాటలు పాడి సహకరించిన వారికి, ప్రార్థించిన వారికి, వాక్యాన్ని పోస్ట్ చేసిన వారికి, అదేవిధంగా మరి ముఖ్యంగా వాక్యాన్ని పంచుకున్న పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా సాయంకాలం జరిగే క్విజెస్లో 7 to 8 క్విజ్లో, అదేవిధంగా 9 to 10 క్విజ్లో ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివి పార్టిసిపేట్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియ